మరి అభిమానులైతే వస్తున్నారు. మరి బ్యాండ్ తలపైన పెట్టుకొని అలాగే చూడొచ్చు. మరి హాయ్, మీ పేరు? లక్ష్మణ్. ఎక్కడి నుంచి వస్తున్నారు? విజయవాడ నుంచి. విజయవాడ నుంచి. మీ పేరు? అయ్యప్ప. ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ బాచుపల్లి. హైదరాబాద్ బాచుపల్లి. మరి ఒక డైలాగ్ చెప్తారా? నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాబట్టి ఓమీకి వార్నింగ్ ఇద్దాం. ఆ, ఓమీ వస్తున్నాం, బీ రెడీ. ఓకే, సూపర్ అసలు. థ్యాంక్ యూ సో మచ్. సో చూసాం కదా, సో డైలాగ్ రూపంలో కూడా చాలా మంది అయితే వాళ్ళ అభిమానం అయితే చాటుకుంటున్నారని చెప్పొచ్చు. హాయ్, మీ పేరు? నవీన్. ఎక్కడి నుంచి? కేపీహెచ్పి. కేబిహెచ్పి. ఎలా అనిపిస్తుంది మరి ఓజీ ట్రైలర్ లాంచ్? చాలా ఉత్సాహంగా ఉంది, ఉత్సాహంగా ఉందా? చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. మరి ఆ ఎక్సైట్మెంట్లో ఒక డైలాగ్ చెప్పొచ్చు కదా. డైలాగ్ ఇంకా ఏం లేదు కదండి. మరి అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డైలాగ్ ఏదైనా కూడా నాకు కొంచెం తెక్కు ఉంది, దానికి ఒక లెక్క ఉంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో వినయ్ వినయ్ ఎక్కడి నుంచి? హైదరాబాద్. హైదరాబాద్ నుంచి. ఎలా అనిపిస్తుంది మరి? బాగా అనిపిస్తుంది ఇప్పుడు. బాగా అనిపిస్తుంది. ఒక dialogue చెప్పొచ్చు. ఎక్సైట్మెంట్ అయితే లేదు. ఒక డైలాగ్ చెప్పొచ్చు కదా అందరు కలిసి. ఏది షకీబా హసహా ఇసం ఫహిద హతో. చూడొచ్చు కదా, వాళ్ళ అభిమానము తట్టుకోలేకపోతున్నాము. మా టీచర్స్ పైన వస్తున్నారు. హాయ్, మీ పేరు? సాయి కిరణ్. ఎక్కడి నుంచి? విజయవాడ నుంచి. విజయవాడ నుంచా? అంటే హైదరాబాద్ జాబ్ చేస్తున్నాం, ఇక్కడే ఉన్నాం. సో ఎలా అనిపిస్తుంది ముందుగా? అది ఉంటామో పోతామో అని అనిపిస్తుంది, ఎందుకు? వచ్చే హైప్ కోసం. ఆ, మరి భయం వేస్తుందా? భయం దేనికి? భయం లేదా? భయం దేనికి? మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు. వస్తున్నారా? ఆ, నాకు తెలియదు. తెలీదా? ఓకే. సో మరి ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు మీరు? 2 years నుంచి. 2 years నుంచి వెయిట్ 2 years చేస్తున్నారా? హ్యాపీయా ఇప్పుడు? ఫుల్ హ్యాపీ. మరి ఒక డైలాగ్ చెప్పొచ్చు కదా. ఆ? లేదా? లేదు. ఒక మా సిగ్నేచర్ మూమెంట్ ఉంటుందిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఏ ఓకే, థ్యాంక్ యూ. మధుసూదన్. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎల్బీ నగర్. ఎల్బీ నగర్ నుంచి ఎల్బీ స్టేడియంకి వస్తున్నారా? సో ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది, మరి ఎక్సైటింగ్. ఆ ఎక్సైట్మెంట్ ఒక డైలాగ్ చెప్పొచ్చు కదా. నెత్తురు కుమారికి నాంగ్రి చీత. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో మరి డైలాగులు చెప్తూ అయితే మామూలుగా ఉండట్లేదు. మరి అభిమానులు అయితే వస్తూనే ఉన్నారు, అయితే అసలు గ్యాపే లేదు. మరి మరి ఇక్కడ మాట్లాడదాం ఒకసారి అయితే. మరి ఇక్కడ ఓజీ బ్యాండ్స్ అలాగే టీ షర్ట్స్ వేసుకోవడం జరిగింది. మీ పేరు? శ్రీపద్. ఎక్కడ నుంచి వస్తున్నారు? బాలనగర్. బాలనగర్ నుంచి. Yes. మరి ఎలా అనిపిస్తుంది ఇక్కడ? ఫుల్ ఎక్సైటెడ్, హైప్ లో ఉన్నాం. అంతేరా? ఫుల్ రచ్చ రచ్చ. ఎస్, పవర్ మొత్తం నిండిపోయిందా? ఫుల్ ఎక్కింది. వస్తాడా రా అర్థమైతలేదు. అంతేనా? ప్రభాస్ వస్తుందని టాక్ వచ్చింది. మరి డైలాగ్ ఒకసారి చెప్పొచ్చు కదా, ఒక డైలాగ్. ఏంది? పవన్ కళ్యాణ్ బాబు సింహం గడ్డం గీసుకుంటలేదు కాదు, కానీ నేను సింహంలో అంటాను, గడ్డం గీసుకొని చూపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో చూసారు కదా, వాళ్ళ అభిమానాన్ని అయితే మనకు డైలాగ్ రూపంలో అలాగే చాలా మంది కూడా రావడం జరుగుతుంది. ఇక్కడ మాట్లాడే ప్రయత్నం చేద్దాము. హాయ్, మీ పేరు? సాయి తేజ. ఎక్కడి నుంచి వస్తున్నారు? చింతల్. చింతల్ నుంచి. మరి ఎలా అనిపిస్తుంది? చాలా ఎక్సైటింగ్ ఉంది. ఎక్సైటింగ్ ఉందా? మరి ఎక్సైటింగ్ లో ఒక డైలాగ్ చెప్పొచ్చు కదా. దే కాల్ మీ ఓజీ. ఏ హే. గంభీర. ఎప్పటి జై నుంచి వెయిట్ పవన్ కళ్యాణ్. చేస్తున్నారు ఈ ఇప్పుడే. సినిమా గురించి? చాలా రోజుల నుంచి. చాలా రోజుల నుంచా? ఓకే. హాయ్, మీ పేరు? జయదీప్. ఎక్కడి నుంచి వస్తున్నారు? వైజాగ్ అండి. వైజాగ్ నుంచి. హాయ్ హాయ్, మీ పేరు? నా పేరు కిరణ్. ఎక్కడి నుంచి? వైజాగ్. వైజాగ్ నుంచి. మరొక డైలాగ్ చెప్పొచ్చు కదా, వైజాగ్ నుంచి అభిమానం నాకు రాదండి. రాదా? సో మరి ఆ పేర్లోనే ఆ వైబ్రేషన్ ఉంటుందని కూడా చాలా మంది అభిమానులు అయితే చెప్పడం జరుగుతుంది. మరి చాలా మంది అభిమానులు అయితే ఎల్బీ స్టేడియం లోపలికి అయితే చేరుకోవడం జరుగుతుంది. ఎందుకనంటే ఒక టైం లోపు అయితే లోపలికి వెళ్ళాలి అనే విధంగా చాలామంది కూడా పాస్తో సహా పాస్ ఉన్న వాళ్ళని కూడా లోపలికి ఎంట్రీ చేయడం జరుగుతుంది.